మెగా బ్రదర్ నాగబాబు అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది. జనసేనకు ఒక బెర్త్ ఇచ్చే ఆలోచనలో మోదీ సర్కార్ అయితే ఉంది. సీఎం చంద్రబాబు ఆలోచన మాత్రం మరొకలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కేంద్ర పెద్దలతో కూడా ఈ విషయాన్ని వారి ముందుంచినట్టుగా తెలుస్తుంది. జనసేనని ఒప్పించుకోవటం అనేది చంద్రబాబు బాధ్యతగా కూడా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. జనసేనను ఒప్పించి రాష్ట్ర కేబినెట్లోకి ఒకరిని తీసుకొని కేంద్ర కేబినెట్లో వచ్చే పదవిని కూడా తెలుగుదేశం తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు వ్యూహాన్ని అయితే పన్నారు. సో దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదంటే జనసేన నుంచే కేంద్ర కేబినెట్లోకి ఎవరినైనా పంపిస్తారా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇక బాబు ప్లాన్కు మోదీ ఓకే చెప్తారా? అదేవిధంగా తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఇక తమిళనాడులో రీసెంట్గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ని క్యాన్వాసింగ్కి, అదేవిధంగా రకరకాల పర్యటనలు, సభలు, సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకునే వ్యూహం అయితే కమలం నేతలు చేస్తున్నారు. సో మొత్తంగా దక్షిణాదిపై పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు భార్గవ్ జాయిన్ అవుతున్నారు. భార్గవ్, యశ్వంత్, అటు గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీ సొంత ప్రాంతం ఈ ప్రాంతం. అటు నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి నాగబాబుకు ఈసారి కేంద్ర మంత్రి పదవి వస్తున్నట్టు కూడా ఆయన సొంత గ్రామం మొగల్తూరుతో పాటు గోదావరి జిల్లాల అభిమానులందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో నాగబాబు అటు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కూటమిలో వచ్చిన సందర్భంలో కూడా నాగబాబు ఎంపీగా పోటీ చేసి గెలుస్తారు, ఆయన కేంద్ర మంత్రి అవుతారంటూ కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఆయన చివరి నిమిషంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తారు. అయితే బీజేపీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తిగా నాగబాబు మిగిలిపోవడం, ఈ రోజు ఆ బీజేపీ ఆ త్యాగాన్ని గుర్తుంచుకొని జనసేన పార్టీకి, అందులోనూ నాగబాబుకు న్యాయం చేస్తుందనేది కూడా ఈ రోజు జన సైనికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఖచ్చితంగా ఉంటుంది. అటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల ముందే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుంది. అందులో ఏపీకి ఒక స్థానం ఖచ్చితంగా దక్కబోతుంది, అది జనసేనకే దక్కబోతుంది అనేది కూడా ఈ రోజు అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జనసేనకి దక్కితే అది ఎవరికి దక్కుతుంది? అటు కాకినాడ ఎంపీ ఉదయక, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాదు, ఖచ్చితంగా నాగబాబుకి ఈ పదవి దక్కుతుంది అనేది కూడా ఈ రోజు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగబాబు ఇప్పటికే అటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 నెలల క్రితం పదవి చేపట్టారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబుకి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తారు కూటమి ప్రభుత్వాన్ని అందరూ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి 3 మంత్రులు ఉండగా అందులో 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అటు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గాని, అటు కందుల దుర్గేష్ గాని ఈ జిల్లాల నుంచే ఉన్నారు. వారిద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఒక కాపు ముద్ర ఇప్పటికే పార్టీపై అపవాదు ఉంది కాబట్టి అది ఇంకా మరింత బలోపేతం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబును దించవద్దు, మరొక వైపు కుటుంబ రాజకీయాలకు కూడా తాను దూరం అంటూ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలకి మంత్రి పదవి ఇవ్వకుండా నాగబాబుని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఈ విధంగా ఉన్నాయని ఈరోజు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, అందుకోసమే జనసేన కోసం అటు టీడీపీకి, బీజేపీకి కాకుండా ఈ రోజు జనసేన సోదరుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భార్గవ్. ఇక మొత్తం